కెపాసిటర్ ఏం చేస్తాడు పీసీబీలో? కెపాసిటర్ అసలు బేసిక్గా కెపాసిటర్ చేసేది ఏంటంటే బ్యాటరీ లాగానే. బ్యాటరీ ఎట్లానో సేమ్ కెపాసిటర్ అట్లానే. కాకపోతే బ్యాటరీ ఏం చేస్తుంది? ఛార్జ్ చేసుకోవడానికి టైం పడుతుంది, డిశ్చార్జ్ కానికి టైం పడుతుంది. అది బ్యాటరీ, తెలుసు కదా మీకు బ్యాటరీ అందరికి. కెపాసిటర్ అట్లా కాదు, వెంటనే ఛార్జ్ అవుతుంది, వెంటనే డిశ్చార్జ్ అవుతుంది. ఇమ్మీడియట్ ఛార్జ్, ఇమ్మీడియట్ డిశ్చార్జ్. సేమ్ బ్యాటరీలో ఎట్లయితే 2 ఎలక్ట్రోడ్లు ఉంటాయి, మళ్ళీ ఎలక్ట్రోలైట్ అంటే ఆ కెమికల్ ఉంటుంది, ఆ 2 ఎలక్ట్రోడ్ మధ్యలో షీట్ ఉంటుంది. చూసారా బ్యాటరీ స్ట్రక్చర్ నార్మల్ మన బ్యాటరీస్లో? సేమ్ కెపాసిటర్ కూడా అట్లానే ఉంటుంది. ఓకేనా? కాకపోతే దానికి దీనికి డిఫరెన్స్ ఏంటంటే ఇది తయారు చేసింది ఇమ్మీడియట్గా ఛార్జ్ కావాలి, ఇమ్మీడియట్గా డిశ్చార్జ్ కావాలి. అది లాజిక్. ఎప్పుడైనా మీరు పీసీబీస్లో కెపాసిటర్స్ చెక్ చేసేటప్పుడు కానీ, హ్యాండిల్ చేసేటప్పుడు కానీ, అవుట్డోర్ పీసీబీలు కానీ, ఇండోర్ పీసీబీలు కానీ ఫస్ట్ డిశ్చార్జ్ చేసుకోవాలి. డేంజర్. కెపాసిటర్స్ డేంజర్. ఛార్జ్ అయ్యి ఉంటాయి, మనకు తెలియదు. మీరు బై మిస్టేక్ పట్టుకున్నారనుకోండి, అక్కడ 300 volts అబోవ్ ఉంటుంది. అది తెలియకుండా ఈ బ్రెయిన్కి వెళ్ళి నర్వ్కి కానీ ఏమన్నా టచ్ అయింది అనుకో, బ్రెయిన్ డెడ్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది. ఓకేనా? సో చాలా కేర్ఫుల్ ఉండాలి కెపాసిటర్ దగ్గర. ఫస్ట్ డిశ్చార్జ్ అంటే షార్ట్ చేయకూడదు, టప్ అనిపించకూడదు. లైట్తో కానీ దేనితో అన్నా డిశ్చార్జ్ చేయాలి. కెపాసిటర్ ఛార్జ్ డిశ్చార్జ్ చేసేటప్పుడు షార్ట్లు చేయకూడదు. ఓకేనా? పోతుంది. చూడండి కెపాసిటర్ స్ట్రక్చర్ ఎలా ఉంటుందో. అసలు పిన్స్ ఇట్లా టచ్ చేయకూడదు. ఫస్ట్ లైట్తో డిశ్చార్జ్ చేయాలి. డిశ్చార్జ్ చేసిన తర్వాత అప్పుడు షార్ట్ చేయాలి. ఇంకా కొంచెం వోల్టేజ్ ఉంటుంది, మీరు చూడండి, ఇప్పుడు తెలుస్తుంది తర్వాత. ఓకే, కెపాసిటర్ అనేది సింపుల్గా చెప్పాలంటే ఈ ట్యాంక్ లాగా. ఓకే, ఇక్కడ ఒక పైప్ ఉంది, ఇక్కడ ఒక పైప్ ఉంది. ఇది నేను ట్యాంక్ ఆల్రెడీ ఫిల్ చేసి, ఓకే, ఈ వాల్వ్ ఓపెన్ చేసి ఈ వాల్వ్ ఓపెన్ చేసి అనుకోండి, వాటర్ ఫిల్ అయితే ఉంటుంది. ఈ ట్యాంక్ లెవెల్ ఇట్లా మెయింటైన్ అయితే ఉంటుంది. ఈ ట్యాంక్లోకి వెళ్ళి వాటర్ వెళ్తూ ఉంటుంది. ఇన్ కేసు నేను ఈ వాల్వ్ బంద్ చేసినా కానీ ఈ ట్యాంక్లో వాటర్ డౌన్ అవుతాయి, కానీ ఇక్కడ ఫ్లో ఆగదు. ఇక్కడ నేను బంద్ చేసిన ఇక్కడ ఫ్లో ఆగదు. ఇక్కడ మళ్ళీ వాల్వ్ ఓపెన్ చేస్తే మళ్ళీ ఈ ట్యాంక్ ఫిల్ అవుతూ ఉంటుంది. సేమ్ ఇదే లాజిక్లో పనిచేస్తుంది కెపాసిటర్ కూడా. ఓకేనా? ఎందుకనంటే మనకి ఏసీలో డీసీ కన్వర్ట్ చేసిన తర్వాత ఇది చెప్పే కదా రిపుల్స్ ఉంటాయి ఇట్లా. అర్థమైందండి? మన కెపాసిటర్ ఏం చేస్తుంది? పెట్టినప్పుడు ఇది ఏదైతే మ్యాక్స్ లిమిట్ ఉందో వోల్టేజ్, ఈ వోల్టేజ్తో ఛార్జ్ అవుతుంది. మీరు కెపాసిటర్కి ఎంత వోల్టేజ్ ఇస్తే అంత వోల్టేజే ఛార్జ్ అవుతుంది, అది ఎక్కువ ఏం చేయదు. ఓకేనా? మీరు ఏసీని డీసీ కన్వర్ట్ చేసేటప్పుడు మీరు మీటర్తో చెక్ చేస్తే ఇక్కడ మేబీ ఆ సింగిల్ ఫేజ్ అనుకోండి, 220 ఉన్నదనుకోండి, మీరు కెపాసిటర్ కనెక్ట్ చేయగానే అది 330 310 అవుతుంది. ఇంటూ 1.414 చేస్తే దీనికి. అట్లా అని చెప్పేసి కెపాసిటర్ ఎక్కువ చేస్తుంది అనుకోకూడదు. మనం చూస్తున్న వాల్యూ ఆర్ఎంఎస్ వాల్యూ. యాక్చువల్గా ఇక్కడ ఉన్నది ఇది. ఆ కెపాసిటర్ ఏం చేస్తుంది? అది డీసీలో, ప్యూర్ డీసీలో కన్వర్ట్ అయిన తర్వాత అంటే ఈ టాప్ లైన్ మన కెపాసిటర్లో చూపిస్తుంది అంతే. అదేమి ఎక్కువ చేయట్లే. కెపాసిటర్ ఎక్కువ ఏం చేయదు. ఏదే పీక్ అంటే ఇక్కడ మనకు ఆ వేవ్ ఫామ్ కనబడట్లేదు. మనకు కనబడుతున్న వాల్యూ ఏది? ఇక్కడ ఈ వాల్యూ మనం చూస్తున్నాం, ఆర్ఎంఎస్ వాల్యూ. కానీ అక్కడ యాక్చువల్గా ఉన్నదేంటిది? పీక్. కెపాసిటర్ ఏం చేస్తుంది? పీక్ని చూస్తుంది. మీరు ఏదైతే పీక్ వాల్యూ ఇస్తారో అక్కడ వరకు ఛార్జ్ అవుద్ది. ఇంకా తర్వాత పెంచదు, వోల్టేజ్ ఏం పెంచదు. కెపాసిటర్ ఎంత ఉంటుందో అంతే ఉంటుంది. ఓకేనా? సో ఈ వాల్యూ ఛార్జ్ అవుతుంది. ఇక్కడ ఏమవుతుంది? మనకి ఇక్కడ డిశ్చార్జ్ అవుతుంది. అంటే రిపుల్ ఉంది, అంటే ఇక్కడ వోల్టేజ్ డ్రాప్ అవుతున్నట్టే కదా. ఇట్లా అవుతుంది, ఇప్పుడు ఇట్లా ఉంది, ఈ మధ్యలో వోల్టేజ్ లేదు. కెపాసిటర్ ఏం చేస్తుంది? ఈ గ్యాప్ని ఫిల్ చేస్తుంది. అర్థమవుతుందా మీకు? ఈ గ్యాప్ ఉంది కదా, ఈ టైంలోనేమో ఛార్జ్ అవుతుంది. ఇది డౌన్ అవుతుంది కదా, ఈ టైంలో అది డౌన్ కానియదు. ఆ ఛార్జ్ అయిన వోల్టేజ్ ఈ గ్యాప్లో డిశ్చార్జ్ అవుతుంది. అర్థమవుతుంది దాని లాజిక్? కెపాసిటర్ ఈ గ్యాప్లో అది డిశ్చార్జ్ చేస్తుంది.
మళ్ళా ఛార్జ్ అవుతుంది, అప్పుడు కెపాసిటర్ ఛార్జ్ అవుతుంది, మళ్ళీ ఈ గ్యాప్ వస్తుంది, మళ్ళా కెపాసిటర్ డిశ్చార్జ్ చేస్తుంది. అంటే అది ఏం చేస్తుంది, ఎలక్ట్రాన్స్ ని హోల్డ్ చేసి పెట్టుకుంటుంది లోపల, అదే ఛార్జ్. మళ్ళా పుష్ చేస్తుంది. మీ వాషింగ్ మిషన్ లో ప్రెషర్ సెన్సార్ లో డయాఫ్రామ్ ఉంటుంది చూసిరా, డయాఫ్రామ్ ప్రెషర్ ఎట్లా తెలుస్తుంది, ఆ డయాఫ్రామ్ ప్రెస్ అయినప్పుడు లోపల ఒక కాయిల్ ఉండే, కాయిల్లో ఒకటి మూవ్ అవుతుంది మెటల్, ఇటు నుంచి అటు నీళ్ళలో గాలి వెళ్ళదు, కానీ డయాఫ్రామ్ మాత్రం మూవ్ అవుతుంది ఆ ప్రెషర్ కి. అంటే ఒక రబ్బర్ బెలూన్ ఊదితే ఇట్లా ఫ్రంట్కి వస్తుంది, మనం మళ్ళీ వెనక్కి ప్రెస్ చేస్తే ఏమవుతుంది, మళ్ళీ ఇటు పక్కన ఏదైతే పెట్టామో అది కూడా కదులుతుంది. అంటే ఇండైరెక్ట్ గా మధ్యలో రబ్బర్ లాగా ఎలక్ట్రాన్స్ మూవ్ అవుతాయి. ఎప్పుడు కూడా మధ్యలో కెపాసిటర్ కి కాంటాక్ట్ ఉండదు. లోపల స్ట్రక్చర్ చూడండి ఒకసారి, ఇది కెపాసిటర్ ఇట్లా ఉంటుంది, లోపల పేపర్స్ ఉంటాయి, 2 ఎలక్ట్రోడ్స్ ఉంటాయి, థిన్ అల్యూమినియం పేపర్స్ లాగా కండక్టర్. అది మధ్యలో ఉండేది డై ఎలక్ట్రిక్ మెటీరియల్ అంటారు. ఇది ఒక పేపరే, ఇది చూడండి, ఇదొక మెటల్, మధ్యలో ఉంది ఏంటి, డైఎలక్ట్రిక్. ఈ డైఎలక్ట్రిక్ మెటీరియల్ ఏం చేస్తుంది, ఆ రెండింటిని కలవనీయదు. సేమ్ లైక్ బ్యాటరీ, ఈ రెండు కలవవు లోపల, కానీ ఛార్జ్ చేస్తుంది, డిశ్చార్జ్ చేస్తుంది. ఈ షీట్ లో ఏదైతే ఈ మెటల్ షీట్, అల్యూమినియం షీట్ ఉంది కదా, ఈ ప్లేట్స్ లో ఎలక్ట్రాన్స్ అన్ని హోల్డ్ అవుతాయి. ఎప్పుడైతే ఆ పీక్ వచ్చినప్పుడు, మళ్ళీ అది డౌన్ అవుతున్నప్పుడు డిశ్చార్జ్ అవుతాయి. ఎంత ఫాస్ట్ గా అవుతుంది అది, 50 హెర్ట్జ్ కదా మనది. 50 హెర్ట్జ్ అంటే ఇది హాఫ్ సైకిల్, ఇంకా 50లో సగం 100 టైమ్స్ అవుతుంది. ఇది హాఫ్ సైకిలే కదా, ఇది హాఫ్ సైకిలే, ఇది ఇంకో హాఫ్ సైకిల్. 50 హెర్ట్జ్ అంటే ఇది మొత్తం కలిపి మనం 50 టైమ్స్ అంటున్నాం, కానీ ఇక్కడ ఏమవుతుంది, 100 టైమ్స్ అవుతుంది అది. అంటే 100 హెర్ట్జ్ అంత ఫాస్ట్ గా ఛార్జ్ డిశ్చార్జ్ అవుతుంది. కాబట్టి మనకి వోల్టేజ్ కాన్స్టెంట్ గా చూపిస్తుంది చెక్ చేసినప్పుడు. ఓకేనా? సో ఇది కెపాసిటర్ స్ట్రక్చర్. దీంట్లో ఏం చేస్తారంటే ఒక కెమికల్ యాడ్ చేస్తారు, ఎలక్ట్రోలైట్ కెమికల్. ఈ కెపాసిటర్లో యాడ్ చేసినప్పుడు ఈ పేపర్ మొత్తం కెమికల్ పీల్చుకుని ఉంటుంది, అప్పుడు ఆ పని చేస్తుంది, ఛార్జ్ చేసే పని. ఓకేనా? మొత్తం ఎలక్ట్రాన్స్ పాజిటివ్ ఛార్జ్ అయితే పాజిటివ్ ఛార్జ్, నెగిటివ్ ఛార్జ్ అయితే నెగిటివ్ ఛార్జ్ హోల్డ్ అయి ఉంటాయి, మళ్ళీ డిశ్చార్జ్ అవుతాయి, మళ్ళీ హోల్డ్ అయితే డిశ్చార్జ్, అది కంటిన్యూస్ అవుతూనే ఉంటుంది. ఇట్లా చూస్తే ఒక చిన్న పార్ట్ లెక్క మధ్యలో ఉండేది డైఎలక్ట్రిక్ మెటీరియల్, పైన కింద అల్యూమినియమో ఏదో ఒక మెటీరియల్ ఎలక్ట్రాన్స్ హోల్డ్ అవడానికి. సో కెమికల్స్ పర్టికులర్గా మీకు తెలియాలంటే ఇన్ని కెమికల్స్ వాడతారు కెపాసిటర్లో. ఓకేనా? సాలిడ్ ఆక్సైడ్ డీఎలక్ట్రిక్, అల్యూమినియం ఆక్సైడ్, టెంటలియం పెంటాక్సైడ్, నైడియం పెంటాక్సైడ్. ఎప్పుడైనా కెపాసిటర్ పగిలితే మొత్తం అది వచ్చేస్తుంది బయటకి కెమికల్. ఈ కెమికల్స్ మొత్తం ఉంటాయి కెపాసిటర్లో. దీంతో మనకు పని లేదు, మీకు తెలియాలని చెప్తున్నా. ఓకేనా? చూడండి, కెపాసిటర్కి లోడ్ బ్యాటరీ కనెక్ట్ చేస్తే ఏమవుతుందో, ఈ మధ్యలో మాత్రం కాంటాక్ట్ ఉండదండి, చెప్పే కదా, మధ్యలో ఒక థిన్ లేయర్ ఉంటుంది. ఆ కెమికల్ దాని వల్ల అది ఆ రకంగా ప్రవర్తిస్తుంది. కెపాసిటర్ హోల్డ్ అయి ఉంటాయి, ఇక్కడ మొత్తం ఇట్లా హోల్డ్ అయి ఉంటాయి, మళ్ళా డిశ్చార్జ్ అవుతాయి. డిశ్చార్జ్ ఎప్పుడవుతాయి, ఎప్పుడైతే అక్కడ వోల్టేజ్ లేదో అప్పుడు డిశ్చార్జ్ అవుతుంది. కంపల్సరీ వోల్టేజ్ లేకుండానే ఉంటుంది కదా, ఎందుకంటే మనది హాఫ్ సైకిల్ కదా, ఇదొకటి మధ్యలో గ్యాప్ ఉంది కదా, ఆ గ్యాప్ ని ఫుల్ఫిల్ చేస్తుంది. మీరు ఇదే కెపాసిటర్ బ్యాటరీ కనెక్ట్ చేస్తే మీకేం తెలియదు, ఎందుకంటే బ్యాటరీలో డైరెక్ట్ ఉంటుంది. బ్యాటరీ 9 వోల్ట్ అయితే అది కూడా 9 వోల్టే చూపిస్తుంది. ఓకే, కావాలని మీరు అబ్జర్వ్ చేయండి, కెపాసిటర్ బ్యాటరీ పాజిటివ్ నెగిటివ్ కనెక్ట్ చేయండి, వోల్టేజ్ సేమ్ ఉంటుంది. బ్యాటరీ వోల్టేజ్ ఎంత ఉందో దాని వోల్టేజ్ కూడా అంతే ఉంటుంది. కానీ మీరు ఇక్కడ రెక్టిఫైర్ కనెక్ట్ చేయండి, అట్లా ఉండదు. వోల్టేజ్ ఏమది 1.414 టైమ్స్ పెరుగుతుంది. ఉల్టా పెట్టకూడదు, పొలారిటీ కంపల్సరీ మెయింటైన్ చేయాలి. పాజిటివ్కి పాజిటివ్, నెగిటివ్కి నెగిటివ్. లైన్ ఉన్నది పాజిటివ్, సారీ నెగిటివ్. కెపాసిటర్కి సైడ్లో ఒక లైన్ ఉంది కదా, ఇట్లా నెగిటివ్. అది మీకు బ్యాటరీ వోల్టేజ్ ఎంత ఉంటే అంత వస్తుంది.
మీరు ఇప్పుడు బ్యాటరీ డిస్కనెక్ట్ చేసి వోల్టేజ్ చెక్ చేయండి కెపాసిటర్ది. వోల్ట్ లో పెట్టండి మీటర్ని. 2K 3K లో అలా కాదు, 20K లో కాదు, వోల్ట్ వి 20 వోల్ట్. మీరు బ్యాటరీ తీసేసినా కూడా వోల్టేజ్ ఉంటుంది దాంట్లో స్టోర్ అయ్యి. మీరు ఏ వోల్టేజ్ అయితే ఇచ్చారో అదే వోల్టేజ్. స్టోర్ అయి ఉంటుంది దాంట్లో, డిశ్చార్జ్ అవుతుంది. ఎందుకు షార్ట్ చేయడం? అందుకే అంటున్నా అలవాటు చేసుకోవద్దు షార్ట్లో అయ్యి. ఇప్పుడు మీరు ఏం చేస్తారు, మీ దగ్గర ఒక ఎల్ఈడి లైట్ ఉంది కదా, దాంతో డిశ్చార్జ్ చేయండి. ఆ కెపాసిటర్ నెగిటివ్ కి ఎల్ఈడి లైట్ నెగిటివ్ కనెక్ట్ చేయండి, పాజిటివ్ కి రెసిస్టర్ త్రూ కనెక్ట్ చేయండి, మెల్లగా డిశ్చార్జ్ అయ్యింది. నెగిటివ్ నెగిటివ్ కెపాసిటర్ కి లైన్ ఉన్నది నెగిటివ్. వెలుగుతుంది. డైరెక్ట్ పెట్టకూడదు, రెసిస్టర్ త్రూ పెట్టాలి. మీరు బ్యాటరీ డిస్కనెక్ట్ చేసినా కూడా వోల్టేజ్ ఉంటుంది. ఉంటది. బ్యాటరీ డీసీ, ప్యూర్ డీసీ కాబట్టి ఏ వోల్టేజ్ ఉందో అదే వోల్టేజ్ ఉంటుంది. ఇంకా ఉంటది 2 వోల్ట్ ఉంటుంది చూడండి దాంట్లో. మెల్లగా అవుతుంది. వెలుగుతుంది కదా, కొద్దిసేపు వెలుగుతుంది. ఇంకా 2 వోల్ట్ ఉంటుంది. ఎందుకనంటే ఆ ఎల్ఈడి స్టార్ట్ కానీ నిన్న మనం చూసాం కదా, ఎక్కడ స్టార్ట్ అయింది, 0.1 మిల్లీ ఆంప్స్ వచ్చేదాకా. 0.1 మిల్లీ ఆంప్స్ ఎక్కడ వచ్చింది, 2 వోల్ట్ దాటిన తర్వాత వచ్చింది. సో ఆ 2 వోల్ట్ దగ్గర ఎల్ఈడి కనెక్టివిటీ లేదు కాబట్టి ఆ 2 వోల్ట్ అట్లానే ఉంటది. కెపాసిటర్ ఛార్జ్ చేసి అట్లా వదిలేస్తే ఎన్ని రోజులైనా అట్లానే ఉంటుంది లోపల వోల్టేజ్. 1.5 అట్లా. ఇప్పుడు ఆ లో వోల్టేజ్ ని మీరు షార్ట్ చేయొచ్చు, ఏం కాదు. హై వోల్టేజ్ లో షార్ట్ చేయకూడదు. ఎందుకని షార్ట్ చేయకూడదండి? మధ్యలో ఉన్నది ఏంటి, చిన్న పేపర్. ఈ మధ్యలో ఉన్నదేంటి, చిన్న పేపర్. ఇది కూడా పేపర్ లెక్కనే ఉంటుంది. అల్యూమినియంనే పేపర్ లాగా తయారు చేస్తాడు, దాంట్లో మొత్తం చుడతాడు ఇట్లా. ఎందుకంటే ఎలక్ట్రాన్స్ అన్ని దాంట్లోనే స్టోర్ అయ్యేది. ఈ అల్యూమినియం అంతా పల్చగా ఉంటుంది కదా, మీరు షార్ట్ చేయగానే ఏమవుతుంది, అది ఎక్కడో చోట డ్యామేజ్ అవుతుంది. మీరు షార్ట్ చేయగానే అది ఎక్కడో చోట డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఈ లేయర్ డ్యామేజ్ అవ్వచ్చు, ఈ డ్యామేజ్ అవ్వచ్చు. మీరు షార్ట్ చేసిన ప్రతిసారి దాన్ని డ్యామేజ్ చేస్తున్నట్టే కెపాసిటర్ని. డైరెక్ట్ పెట్టుకోండి, రెసిస్టర్ తో పెట్టండి, పోతుంది లైట్. నెగిటివ్. మీరు ఇది ఉల్టా పెట్టారు కదండి, ఇది నెగిటివ్, ఇది మీరు పాజిటివ్ కదా. ఇప్పుడు ఇది నెగిటివ్ కదా. ఓకేనా? పాజిటివ్ నెగిటివ్స్ కంపల్సరీ గుర్తుపెట్టుకోండి. ఉల్టా పెడితే పగులుతుంది కెపాసిటర్, పార్ట్ 1 పేలుతుంది. ఓకేనా? కెపాసిటర్స్ చేసేటప్పుడు అది కొంచెం దూరంగా ఉండాలి. అవి పేలినప్పుడు ఇట్లా మొహానికి కొట్టొచ్చు, పేలుతుందండి. ఈ చిన్న కెపాసిటర్ కూడా పేలుతుంది, గట్టిగానే పేలుతుంది. పెద్ద అయితే బాగా సౌండ్ వస్తాయి. ఒక్కొక్కసారి మనం చేసేటప్పుడు కూడా పేలుతాయి కెపాసిటర్స్, గట్టిగా వస్తాయి సౌండ్, స్మెల్ వచ్చేస్తుంది, స్మోక్ వచ్చేస్తుంది. అది కెమికల్ మొత్తం బయటకు వస్తుంది. మళ్ళీ ఆ కెమికల్ పీసీబీ మీద పడిందంటే పీసీబీ డ్యామేజ్ అవుతుంది, కాంపోనెంట్స్ అన్ని డ్యామేజ్ అవుతాయి ఆ కెమికల్ కి, యాసిడ్ లాగా. ఇది ఒక టైప్ ఆఫ్ కెపాసిటర్ అండి. ఇది సెరామిక్ కెపాసిటర్ అంటారు. చిన్న చిన్న కెపాసిటర్స్ ఉంటాయి, ఎల్లో కలర్వి. ఈ మధ్యలో ఉండేది సెరామిక్. మీరు ఎంఓవి అంటారు కదా, అది కూడా ఒక టైప్ ఆఫ్ కెపాసిటర్. అది కంప్లీట్ కెపాసిటర్ కాదు, అది కంప్లీట్ డయోడ్ కాదు. సేమ్ ఇదే స్ట్రక్చర్ ఉంటుంది దానికి కూడా. బ్లూ కలర్ లో ఎంఓవీస్ మీరు రెగ్యులర్ పీసీబీస్ లో మారుస్తుంటారు కదా,
ఇది అవి చెప్తాను, ఆ టాపిక్స్ వేరే ఉంది. ఇదిగోండి బ్లూ కలర్ది, ఇది ఎంఓవి అంటారు. ఎంఓవి మెటల్ ఆక్సైడ్ వేరియేస్టర్. ఇది సెరామిక్. దీంట్లో ఈ కెపాసిటర్స్ ఫెయిల్ కావు. ఈ కెపాసిటర్స్ అంటే ఈ ఫెయిల్ కావడానికి చాలా సంవత్సరాలు పడుతుంది. ఏది మెటల్ ఆక్సైడ్ వేరియేస్టర్. ఈ కెపాసిటర్ కి మధ్యలో ఉండేది ఏంటంటే సెరామిక్ ప్లేట్. ఈ కెపాసిటర్ వాల్యూస్ ఎక్కువ ఉండవు, ఇట్లా మైక్రో ఫారడ్స్ లో ఉండవు, నానో ఫారడ్ పికో ఫారడ్స్ లో ఉంటాయి. తెలుసా మీకు నానో ఫారడ్ పికో ఫారడ్ అట్లా వాల్యూస్? చూపిస్తాను. ఇదిగోండి, ఇది ఒక టైప్ ఆఫ్ కెపాసిటర్, సెరామిక్ కెపాసిటర్. ఇట్లాంటి మీరు చూసే ఉంటారు పీసీబీలో. ఇదే కెపాసిటర్ ఎస్ఎండీలో ఇలా ఉంటుంది. ఎస్ఎండి ఈ కెపాసిటర్ మన పీసీబీస్ లో పోతాయి రెగ్యులర్ గా. దీని మీద వాల్యూ ఉండదు, ఏం రాయడు, జస్ట్ సి కెపాసిటర్ అని మెన్షన్ చేసి ఉంటుంది. దీని వాల్యూ తెలియాలంటే అట్లాంటిది ఇంకో పీసీబీలో చూసుకోవాలి. కెపాసిటర్ పోతే ఐదర్ షార్ట్ అవుతుంది, లేదంటే అసలు వాల్యూ రాదు, ఓపెన్ అవుతుంది. వాల్యూ కంపల్సరీ మీటర్తోనే చెక్ చేయాలి. మీ దగ్గర ఉన్న మీటర్స్ తోటి కాదు, కొంచెం హైయర్ రేంజ్లోనే కెపాసిటర్స్ ఉంటాయి వాల్యూ. అన్ని మీటర్స్లో కెపాసిటెన్స్ చెక్ చేయలేము. మంచి మీటర్లోనే కరెక్ట్ వాల్యూ వస్తుంది. ఈవెన్ ఈ మీటర్తో కూడా కొంచెం వేరే వస్తుంది, ఎగ్జాక్ట్ వాల్యూస్ రావు కెపాసిటర్స్. ఇండక్టర్ అయితే అసలే రావు. ఇండక్టర్ వాల్యూ చూడాలంటే మీకు దగ్గర 50,000 పైన వెళ్ళిపోవాలి మీటర్. కానీ ఇండక్టర్ మనం చూసేంత అవసరం ఉండదు. ఓకేనా? ఈ కెపాసిటర్స్ గుర్తుపెట్టుకోండి, చిన్నగా ఉంటాయి, ఈ షార్ట్ అవుతాయి. మాక్సిమం ఇవి షార్ట్ అవుతాయి సర్క్యూట్స్లో. ఓకేనా? మీటర్తోని మీరు డయోడ్లో పెట్టి చూస్తే షార్ట్ చూపిస్తుంది పీసీబీస్లో. ఇవి చెక్ ఇలాగే ఉంటుంది. కెపాసిటర్ చిన్నగా ఉంటాయి, బాగా చాలా చిన్న ఉంటాయి కెపాసిటర్స్. దీంట్లో ఉన్నాయి చూడండి, ఇవి చిన్నగా చేంజ్ చేయొచ్చు, చిన్నగా ఉన్నాయి. ఇండోర్ అన్నిట్లో ఉంటాయి, ఫోన్లలో కూడా ఉంటాయి, అన్నింటిలో ఉంటాయి. ఇవి లో వాల్యూ కెపాసిటర్స్ అనమాట. దీంట్లో వాల్యూ పికో ఫారడ్ నానో ఫారడ్స్ లో ఉంటుంది, లో వాల్యూ బాగా. ఇవి ఎందుకు వాడతారంటే ఇప్పుడు మీకు హై ఫ్రీక్వెన్సీ దగ్గర పీసీబీ ఎట్లా రన్ అవుతుంది, మీకు పల్స్ వేవ్ ఇట్లా కదా ఉండేది, ఇట్లా హై అంటే 100 హెర్ట్జ్, 160 హెర్ట్జ్, 1000 హెర్ట్జ్, 10,000 హెర్ట్జ్. ఒక్క సెకండ్లో అన్ని సార్లు ఆన్ ఆఫ్ అవుతుంది. ఆన్ ఆఫ్ ఫాస్ట్గా ఆన్ ఆఫ్ పర్ఫెక్ట్ అవ్వాలి. అంత స్పీడ్లో అయినా సరే ఒక్క సెకండ్లో అన్ని సార్లు అంటే అది మనం చూడలేం. అన్నా కదా, నార్మల్ 50 హెర్ట్జే మనం చూడలేం. అన్ని సార్లు అయినప్పుడు ఈ ఆన్ ఆఫ్ కంపల్సరీ ప్రాపర్ అవ్వాలి. అవ్వకపోతే ఏమవుతుంది, ఒక్కసారి ఆఫ్ అవ్వలేదు అనుకోండి మీకు ఐజీబీటీ పోతుంది ఇమ్మీడియట్గా. అర్థమవుతుంది? అది ఆఫ్ అవ్వాల్సిన టైంలో ఆఫ్ అవ్వాల్సిందే, ఆన్ అవ్వాల్సిన టైంలో ఆన్ అవ్వాలి. ఈ ఆఫ్ అవ్వడానికి ఏమవుతుందంటే ఒక్కొక్కసారి ఆ లైన్లో సర్క్యూట్లో ఛార్జ్ అయిపోతుంది వోల్టేజ్. ఆన్ అయిన వోల్టేజ్ ఆఫ్ కాదు, ఆన్ అయిన వోల్టేజ్ ఆఫ్ కాదు, అంటే డిశ్చార్జ్ కాదు అక్కడ. ఆ డిశ్చార్జ్ అవ్వడం కోసం ఈ కెపాసిటర్స్ వాడతారు లో వాల్యూ. సో అంత హై ఫ్రీక్వెన్సీలో కూడా ఇది ఏం చేస్తుంది, ఇది ఆఫ్ చేస్తుంది. ఇది దీనికి పొలారిటీ ఉండదు, పాజిటివ్ నెగిటివ్ పొలారిటీ ఉండదు ఈ కెపాసిటర్కి. సో ఇది ఛార్జ్ చేయదు, డిశ్చార్జ్ చేస్తుంది. ఇది సర్క్యూట్లో డిశ్చార్జ్ చేస్తుంది ఈ కెపాసిటర్. ఓకే, డిశ్చార్జ్. ఇది ఛార్జ్ అవసరం లేదు, ఇక్కడ మనం ఫ్రీక్వెన్సీలో వాడుతున్నాం కదా, దీని ఫ్రీక్వెన్సీస్లో వాడతారు దీన్ని, ఈ కెపాసిటర్స్ని. సో ఇక్కడ కాన్సెప్ట్ మనం ఆన్ అవుతుంది సైకిల్, ఆఫ్ అవుతుంది, ఆన్ ఆఫ్ అవుతుంది. సమ్ కెపాసిటెన్స్ సర్క్యూట్స్లో ఇంకా వేరే సర్క్యూట్ ఉంటుంది కదా, ట్రాక్స్ ఉంటాయి, కంపల్సరీ ఎంతో కొంత డయోడ్స్ ఉంటాయి, వాటిలో కొంత కెపాసిటెన్స్ ఉంటుంది. అక్కడ వోల్టేజ్ ఛార్జ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఆ ఛార్జ్ అనేది ఉండకుండా ఈ గ్యాప్ కంపల్సరీ ఆఫ్ చేయడం కోసం ఈ కెపాసిటర్స్ వాడతాడు.
ఇది చాలా చూడడానికి చిన్నదే, రేటు తక్కువే, కానీ అది చేసే పని చాలా ఎక్కువ సర్క్యూట్స్లో. ఇది ఒక్కటి మాల్ ఫంక్షన్ అయిందంటే ఇమ్మీడియట్గా ఐపీఎం అయితే ఐపీఎం పోతుంది, ఏ ఉంటే అవి పోతాయి, ఇమ్మీడియట్గా పోతాయి. ఎందుకంటే ఫ్రీక్వెన్సీ మెయింటైన్ అవ్వట్లేదు, అక్కడ ఆఫ్ ఉండాల్సిన చోట ఆన్ ఉంటుంది. ఓకేనా? ఇక్కడ ఛార్జ్ ఉండిపోయింది అనుకోండి, ఇదేమవుతుంది, ఇట్లా వచ్చేస్తుంది లైన్, మళ్ళీ ఇట్లా అవుతుంది. ఇవి వాటికి వాడతారు. మన పీసీబీస్లో ఈ ఖరాబ్ అయితే, ఏం ఖరాబ్ అంటే షార్ట్ అవుతాయి, మ్యాక్సిమం షార్ట్ అవుతాయి. ఓపెన్ అయినా కూడా తెలియదు, రన్ అయిపోతుంటుంది సర్క్యూట్, ఎప్పుడో ఒకసారి మాల్ ఫంక్షన్ అవుతుంది. ఈ షార్ట్ అయిపోతాయి కెపాసిటర్లు. ఎప్పుడు షార్ట్ అయితే వీటి మీద డస్ట్ పడినప్పుడు, వాటర్ పడినప్పుడు మెయిన్లీ షార్ట్ అవుతాయి ఈ కెపాసిటర్స్, షార్ట్ అవుతాయి పీసీబీస్ మీద. అందుకే ఒక లేయర్ ఇస్తాడు, ఏది ఎపాక్సీ కానీ కెమికల్, ఏదో ఒక ఇన్సులేషన్ ఒక లేయర్ ఇస్తాడు, ఈ డస్ట్ వాటి మీద పడకుండా. హై వోల్టేజ్ వస్తే ఏదైనా పోతుంది. ఓకేనండి? ఇవి కూడా అదే, ఇది అదే, ఇది అదే, కాకపోతే ఇదేమో డిఏ మన త్రూ హోల్, ఇదేమో ఎస్ఎండి. ఇది మెటలైజ్డ్ ఫిల్మ్ కెపాసిటర్. ఇప్పుడు మనం ఈ వీటిలో వాడుతున్నాం కదా, ఇదే. ఇట్లా కూడా ఉంటాయి, ఇట్లా కూడా ఉంటాయి. మన కెపాసిటర్కి, మన ఫ్యాన్లకి వాటికి వాడతాం కదా. ఏవండి? ఇవి ఉంటాయి, మైకా ఉంటాయి, మైకా ఉంటాయి. అవి రేట్ తక్కువ, చీప్. ఇవి రేట్ ఎక్కువ. మస్కిటో బ్యాట్ ఎంత దొరుకుతుందండి? మొత్తం కలిపి 200గా. అందులో బ్యాటరీ ఇవ్వాలా, మెష్ ఇవ్వాలా, ప్లాస్టిక్ పెట్టాలా. ఓకేనా? ఇవి వచ్చేసి మైకా కెపాసిటర్, చీప్. ఇవి మన రెగ్యులర్ పీసీబీస్ లో వాడేవి. ఇది ఫస్ట్ చూపించిన స్లైడ్ లో ఉన్నాయి కదా రెండు, ఇవే మన రెగ్యులర్ పీసీబీస్ లో. ఈ కెపాసిటర్ ఎస్ఎండి అయితేనేమో ఇట్లా ఉంటది, త్రూ హోల్ అయితేనేమో ఇట్లా ఉంటది. సర్ఫేస్ మౌంట్, మీకు సర్ఫేస్ మౌంట్ మన వాటిలో తక్కువ ఉంటాయి కానీ కెపాసిటర్లో, టీవీస్ లో, ఈవెన్ వీటిలో కూడా ఉంటాయి కానీ ఉంటాయి. ఎస్ఎండి అంటే ఇట్లా పైన పెట్టి షోల్డరింగ్ చేస్తారు, పైననే. ఇప్పుడు ఇవన్నీ ఎట్లా షోల్డరింగ్ అయినాయండి? ఈ ఐసీలు ఇవన్నీ ఎట్లా షోల్డరింగ్ అయినాయి? పైననే ఎస్ఎండి. ఇప్పుడు ఈ కెపాసిటర్స్ ఉన్నాయి, ఇవి హోల్, ఇటు నుంచి పిన్స్ ఇటు పక్కకు పెట్టి ఇక్కడ షోల్డరింగ్ చేస్తాం, అందుకే వీటిని త్రూ హోల్ అంటారు. ఇవేమో ఎస్ఎండి. ఎస్ఎండి అంటే సర్ఫేస్ మౌంట్, ఈ యొక్క సర్ఫేస్ మీద ఇట్లా మౌంట్ చేయడం, దాన్నే సర్ఫేస్ మౌంట్. డి అంటే డివైస్, ఇవన్నీ డివైజెస్. బ్లోయర్ తో చేయాలి, మామూలు షోల్డరింగ్ ఐరన్తో చేయొచ్చు, బ్లోయర్ తో చేయొచ్చు. అది డిపెండ్స్ ఆన్ ఎన్ని పిన్స్ ఉన్నాయి దానికి అనేది. చెప్తా మీకు నెక్స్ట్, అక్కడికి వెళ్తారు కదా, అది ఎట్లా షోల్డరింగ్ చేయాలో చెప్తా నేను. ఓకేనా? ఇది ఎస్ఎండి, ఇది త్రూ హోల్. ఓకే, ఇవి రెండు రకాలు. ఇవి మన రెగ్యులర్ పోయేవి సర్క్యూట్స్ లో. చెప్పే ప్రతి కాంపోనెంట్ పీసీబీలో ఉంటుంది, ప్రతి కాంపోనెంట్ పోతుంది. అది పోతేనే మనకు కంప్లైంట్స్ వస్తాయి. ప్రాబ్లం అంటే ఏంది? ఏదో కాంపోనెంట్ ఖరాబ్ అయితేనే ప్రాబ్లము, దాన్ని ఐడెంటిఫై చేయడమే మన పని, ఏం పోయింది అని. ఏదండి? మీటర్తో చెక్ చేసుకోవాల్సిందే వాల్యూ. మీకు మీటర్ తోటి ఇంకొకటి ఉంది, చెప్తాను ఒకసారి. ఇవన్నీ చూడండి, కెపాసిటర్స్ అన్ని చూడండి. ఇది ఒక టైపు, ఇది కూడా ఉంటాయి పీసీబీస్ లో. ఇవి బ్లాక్ ఉండొచ్చు, ఎల్లో ఉండొచ్చు, చూస్తే డయోడ్ లా ఉంటుంది ఇది. కానీ మీరు దాని మీద అబ్జర్వ్ చేయాలి, సి అని రాసిందా లేదా సర్క్యూట్ లో. ఓకేనా? ఇవి కూడా షార్ట్ అవుతాయి. ఇది ఎస్ఎండిఏ కెపాసిటర్. సి దీని మీద ఉండదండి, పీసీబీ మీద ఉంటుంది. పీసీబీ మీద ఉంటుంది. ఇది ఇంతకు ముందు చూసారు కదా, సేమ్ అలాగే ఉంది ఎస్ఎండి, కానీ పైన బ్లూ కలర్ లో రాస్తాడు వాల్యూస్, అదేమో బ్లాక్ కలర్ లో రాసిండు. ఇది బ్లూ కలర్, ఇది అల్యూమినియం పాలిమర్ కెపాసిటర్. వేరే అదే వచ్చేదన్నీ ఫ్యారడ్స్ లోనే వాల్యూస్. కాకపోతే ఏంటంటే వాటి అప్లికేషన్స్ బట్టి, క్వాలిటీని బట్టి, కాస్ట్ని బట్టి చేంజ్ అవుతాయి. ఇంతకుముందు నేను చెప్పే కదా ఒకటి మెటల్ కెపాసిటర్ అని చెప్పేసి, మెటల్ ఆక్సైడ్. ఇది ఈ రెండు వాల్యూస్ ఇదే సేమ్ వాల్యూలో దొరుకుతాయి, కానీ ఇది ఏంటంటే పోతుంది జల్దీ, చీప్. ఇది
ఇది కాస్ట్, ఇది మెటలైజ్డ్ ఫిల్మ్, ఇది మైకా. మెటలైజ్డ్ ఫిల్మ్ కి మెటల్ యాడ్ చేయాలి దానికి. ఈ ఫిల్మ్ మైకా ఫిల్మ్. ఫిల్మ్ ఏం లేదండి, అదే చుడుతున్నారు కదా మొత్తం. కెపాసిటర్ మీరు ఏదైనా కెపాసిటర్ పగలగొట్టి చూడండి, ఒక పేపర్ మొత్తం చుట్టూ ఉంటుంది, 2 లేయర్లు ఉంటాయి. ఈ 2 పిన్లకి 2 మధ్యలో ఒక థిన్ లేయర్ ఉంటుంది, అదే డైఎలక్ట్రిక్ మెటీరియల్. దీనిలో కెమికల్ యాడ్ అయి ఉంటుంది అంతే. ఏదైనా సరే ఆ పొలారిటీని బట్టి పోలరైజ్డ్ కెపాసిటర్ అయితే ఒక రకమైన కెమికల్ ఉంటుంది, నార్మల్ అయితే వేరే రకం కెమికల్ ఉంటుంది. ఓకేనా? కానీ వచ్చేదన్నా ప్రతి కెపాసిటర్ ఫ్యారడ్స్లోనే వస్తుంది వాల్యూ. మీకు 1 MFDకి 4.5కి 4.7కి 1000కి మీకు 3 కెపాసిటర్స్ ఇచ్చా. ఓకే, ఆ 3 కెపాసిటర్స్ని మీరు ఛార్జ్ చేయండి. ఫస్ట్ బ్యాటరీతో కెపాసిటర్ని ఛార్జ్ చేయండి, తర్వాత ఎల్ఈడి వెలిగియండి, మీకు డిఫరెన్స్ తెలుస్తుంది. వెలిగియండి. హై ఫ్యారడ్స్ ఉన్నది స్లోగా డిశ్చార్జ్ అవుతుంది, స్లోగా ఛార్జ్ అవుతుంది. లో ఫ్యారడ్స్ ఉన్నది ఇమీడియట్గా ఛార్జ్ అవుతుంది. మీరు అక్కడ ఉన్న లోడ్ని బట్టి ఫ్రీక్వెన్సీని బట్టి కెపాసిటర్స్ వేస్తారు. పాజిటివ్కి పాజిటివ్, నెగిటివ్కి నెగిటివ్. డిశ్చార్జ్ లోడ్ పెట్టే చెక్ చేయాలి. మీరు లైట్ పెట్టండి, ఎప్పుడే కూడా కెపాసిటర్ ఛార్జ్ డిశ్చార్జ్ ఎట్లా చూస్తారంటే, ఇప్పుడు దాని స్టార్టింగ్ పాయింట్ ఒకటి ఉందనుకోండి, ఛార్జ్ చేసినప్పుడు ఇది మ్యాక్స్ వోల్టేజ్కి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 0 సెకండ్స్, ఇక్కడికి వెళ్ళేసరికి 5 సెకండ్స్. సో దీని ఛార్జ్ టైమ్ 5 సెకండ్స్ అంటారు. సేమ్ అట్లనే డిశ్చార్జ్ టైం ఇన్ని సెకండ్స్ అయితే లోడ్ ఇక్కడ కన్సిడర్. దానికి నార్మల్గా ఇవి చెక్ చేయడానికి ఏంటంటే రెసిస్టర్స్ వాడతారు. మీరు ఇప్పుడు ఎల్ఈడితో డిశ్చార్జ్ చేస్తున్నారు కదా, రెసిస్టర్ వాడి దాని టైం అనేది డిఫైన్ చేస్తారు. అట్లా దాని వాల్యూ వస్తుంది క్యాలిక్యులేషన్స్ తోటి. వన్ MFDదేమో ఇట్లా జస్ట్ ఇట్లా 1 సెకండ్లో ఆన్ ఆఫ్ అవుతుంది. 4.7ది ఇంకో కొంచెం ఎక్కువ టైం తీసుకుంటుంది. 1000ది చాలా టైం తీసుకుంటుంది డిశ్చార్జ్ అవ్వడానికి. ఒక్కొక్కటి చేయండి. కెపాసిటర్ పాజిటివ్కి పాజిటివ్, నెగిటివ్కి నెగిటివ్ పెట్టండి. 1000దేమో బాగా టైం పడుతుంది, 1 4.7 త్వరగా డిశ్చార్జ్ అవుతాయి. మీ దగ్గర మీటర్ లేదనుకోండి, ఒక వర్కింగ్ కెపాసిటర్, ఒక నార్మల్ కెపాసిటర్ 2 తీసుకుని ఇట్లానే చెక్ చేయాలి. టైం చూసుకోవాలి, కాకపోతే స్టాప్ వాచ్ లాగా. డిఫరెన్స్ ఉంటుంది. ఏదంటే మీటర్తో కాదు, లైట్ తోటే. 1 MFD త్వరగా అయిపోతుంది. 4.7కి 1కి కొంచెం డిఫరెన్స్ ఉంటుంది, కొంచెం ఉంటుంది, బాగా ఉండదు. కెపాసిటర్స్ చెక్ చేయాలంటే మీ దగ్గర మీటర్ లేకపోతే మీ దగ్గర ఒక వర్కింగ్ కెపాసిటర్ ఉండాలి, సేమ్ వాల్యూది. ఒకటి నార్మల్ కెపాసిటర్ ఉండాలి, ఛార్జ్ చేయాలి. అది మీరు ఎంత 35 వోల్ట్ కెపాసిటర్, ఇప్పుడు మీ దగ్గర ఉన్నది 35 వోల్ట్ అనుకోండి, మీరు దానికి 10 volts ఇచ్చినా పర్లేదు, 15 ఇచ్చినా పర్లేదు. मीटर ऐसा उसमें होना चाहिए, ऑप्शन है तो चेक कर सकते मीटर से. कैपेसिटर या तो शॉर्ट होता नहीं तो ओपन होता, या तो कंटिन्यूटी आ जाता नहीं तो ओपन हो जाता. वैल्यू कुछ भी नहीं दिखाता, वैल्यू ఏం చూపేదు కెపాసిటర్. చూపిస్తుంది, కాకపోతే షార్ట్ అని కాకపోయినా అది ఛార్జ్డ్ ఉన్నా కూడా మీకు మీటర్ లో చూపిస్తుంది, మీటర్ ఖరాబ్ అవుతుంది. సో ఫస్ట్ కెపాసిటర్ పెట్టే ముందు దాన్ని కంప్లీట్ డిశ్చార్జ్ చేసి అప్పుడు చెక్ చేయాలి. కంటిన్యూటీ సరిగ్గా తెలియదు. మీరు కంటిన్యూటీలో పెట్టినప్పుడు మీటర్ నుంచి సమ్ వోల్టేజ్ వస్తుందా, ఆ వోల్టేజ్ మళ్ళీ ఛార్జ్ అవుతుంది. అది కంటిన్యూటీ రాదండి కెపాసిటర్ ఎప్పుడు. అదే చార్జ్ అవుతుంది అన్నారు కదా, షార్ట్ అయితే ఆల్రెడీ షార్ట్ అయిపోయింది, ఇంకా మళ్ళీ చార్జ్ అవ్వడం కాదు, ఇంకా చార్జ్ అవ్వదు. అప్పుడు ఓకే కంప్లీట్ ఇక 0 వచ్చేస్తుంది, ఇక బీప్ కంటిన్యూ బీప్ వస్తుంది. చార్జ్ అవుతుంది. మీరు పెట్టి చూడండి ఒకసారి, డిశ్చార్జ్ చేసి మీటర్ తో కంటిన్యూటీలో పెట్టి పెట్టంగానే బీప్ వస్తుంది, కొద్దిసేపటికి బీప్ రాదు. పోయింది కంటిన్యూస్ గా బీప్ వస్తుంది.
చార్జ్ చేశాక వోల్టేజ్ చెక్ చేస్తే కూడా డ్రాప్ అవుతుంది. మీరు పట్టుకోకండి 2 చేతులతోటి, మీటర్ సపరేట్ పెట్టండి. ఆ మీటర్ కూడా కొంత కన్జ్యూమ్ చేస్తుంది కదా, అది 1 MFD. MFD అంటే మైక్రో ఫారెడ్స్. మీకు ఆ షీట్ చూపిస్తా చూడండి. ఈ పాత రకం కెపాసిటర్లు ఎక్కడైనా చూసారు మీరు? పాత రేడియోలో చూసుంటారు వీటిని. వేరియబుల్ కెపాసిటర్, రేడియోలో ఛానల్స్ మార్చే ట్యూనర్ ఉంటుందా, బ్యాక్ సైడ్ ఒక వైట్ కలర్ డబ్బా ఉంటది. FM రేడియో అయినా సరే ఏదైనా సరే అది కెపాసిటర్, అది వేరియబుల్ కెపాసిటర్. కాకపోతే మామూలు పాత రేడియోలు, AM రేడియోలు టైమర్ కదా, అదే ఇట్లా బ్యాండ్ మనం మారుస్తాం కదా రేడియోలో, దాని బ్యాక్ సైడ్ ఇదే ఉంటది వేరియబుల్ కెపాసిటర్. లోపల పేపర్స్ ఉంటాయి. ఎవరు ఓపెన్ చేయాలి రేడియోలో? ఇవి కూడా కెపాసిటర్స్, వేరియబుల్ కెపాసిటర్స్. ఇవి వీటితోనే వాల్యూని మనం వేరీ చేయొచ్చు. తిప్పుతూ ఉంటే వాల్యూ వేరీ అవుతుంది. ఆ ఫిల్మ్లు మారుతూ ఉంటాయి.